ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అందరికీ శనార్థులు. ఇవాళ హరిహర వీరమల్లు సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా మన తెలుగోడు గురించి, మన అందరి గురించి బాగుంది. సినిమా బాగా తీసిండు పవన్ కళ్యాణ్ సారు, బాగా యాక్టింగ్ చేసిండు. సినిమా కథ బాగుంది. ఈ సినిమాలో ఏంటంటే హరిహర వీరమల్లు చరిత్ర చాలా మందికి తెలియదు. ఈ హరిహర వీరమల్లు కథ ఏంటంటే ఆ ఢిల్లీ కోటల్లో పోయి యుద్ధం చేసి ఒక మన తెలుగోడికి సత్తా చాటిన ఒక గొప్ప కథ ఇది. ఈ కథను పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోవడం నిజంగా చాలా గొప్ప విశేషం. క్రిష్ గారు ఈ కథను ఇచ్చారు. మరియు సినిమా చాలా బాగుంది. నాకు తెలుగోడు గొప్పతనం గురించి తెలుసుకుంటే నాకు ఇంకా ఆనందంగా ఉంది. సినిమా ఔరంగజేబు గురించి కూడా చరిత్రలో చాలా మందికి తెలియదు. ఈ సినిమా గురించి చరిత్ర బాగా చెప్పారనమాట. ఈ సినిమా అందరూ చూడాలి, ఎందుకంటే మన తెలుగోడు గురించి బాగా చెప్పారు సినిమాలో. పవన్ కళ్యాణ్ గారు మంచి కథను ఎంచుకున్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారికి నా తరఫున జై పవర్ స్టార్. ఇంకా సినిమా ఏంటంటే ఇంకా చెప్పాలంటే బాగున్నాయి అన్ని. సెకండ్ హాఫ్ కాదు, సినిమా చూస్తుంటే బాగుంటుంది. అన్ని మొత్తం చూడాలి మీరు. సినిమా కథ బాగుంది. సినిమా ఎందుకు అక్కడ తెల్లలతో ఎందుకు పోరాడిండు, అసలు తెల్లదొరలతో ఎందుకు పోరాడిండు అనేది కథ ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఒక పండగ వాతావరణం ఐమాక్స్ థియేటర్ వద్ద మనకు కనిపిస్తుంది. ఇప్పుడే సినిమా చూసిన ప్రేక్షకులు కూడా మనకు అందుబాటులో ఒకసారి మాట్లాడే ప్రయత్నం. కొన్ని డైలాగ్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. మాట వినుడా గురుడా అనే సాంగ్ అభిమానులను ఉర్రూతలూగించింది. కొన్ని స్పెషల్ డైలాగ్స్ కూడా పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని చూపాయంటూ కూడా అభిమానులు చెప్తున్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా అన్న పవన్ కళ్యాణ్ సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఒక సాంగ్ అయితే హైలైట్. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ చూసినా కూడా సినిమా చాలా బాగుంది. బాబుడేల యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డాడో ఈ సినిమాలో మాత్రం చాలా కనిపించింది. ఇంతవరకు చూడలేం పవన్ కళ్యాణ్ ఒక డిఫరెంట్ యాంగిల్ లా ఫైట్స్ మాత్రం లాస్ట్ ఫైట్ చాలా బాగుంది. ఈ పవన్ కళ్యాణ్ కెరియర్ అది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. రాజకీయంలో ఎట్లా ఉంటాడో సినీ ఇండస్ట్రీలో కూడా ఎట్లా నిరూపించుకున్నాడో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు సార్ పవన్ కళ్యాణ్. ఒక్కనే పోరాడుతా అనే కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక్కడే పోరాడుతున్న డైలాగ్ ఎందుకు ఉందంటే ఆ పోరాటంలో మనిషిలా ప్రతి ఒక్కళ్ళ గెలుపు ఉండాలనే చూపించిండు. ఇంకోటి మన హిందూ ధర్మం అనేది చూపించిండు పవన్ కళ్యాణ్ గారు. అది హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. హిందూ ధర్మం అంటే మనం ప్రతి ఒక్కళ్ళు ఒక హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ అందరం ఒకటని చూపించింది పవన్ కళ్యాణ్ గారు. అదే హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్ జై. సో ఇక్కడ చూడొచ్చు మనం కొంతమంది ఫ్యాన్స్ స్పెషల్ కట్అవుట్స్ పెట్టి కూడా హంగామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు. సో రెగ్యులర్ గా ఐమాక్స్ వద్ద ఉండే హంగామా ఇది. సో ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఒక హంగామా ప్రత్యేక హరిహర వీరమల్లు అనే ఒక కట్అవుట్స్ పట్టుకొని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. పవన్ అన్న స్క్రీన్ మీద వేస్తే నెక్స్ట్ లెవెల్. అసలు గూస్ బాంబ్స్ లాస్ట్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. మాటలు రావట్లేదు. ఇందులో ఎవరున్నారో తెలుసా? పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, జగవీర, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, అరహర మహాదేవ. బాక్స్ బద్దలైపోయింది అన్న సినిమా. సూపర్ ఉంది. మాట వినాలి గురుడా, మాట వినాలి. సూపర్ ఉంది సినిమా. నాకు నచ్చింది. మీకు ఇష్టపడితే చూడండి, లేకపోతే లేదు. నేను ఎవరు చూడమని చెప్పను. నాకు నచ్చింది. ఐ లవ్ యూ. సూపర్ ఉంది. కోహినూర్ వజ్రం ఎక్కడ ఉంది? ఏపీలో ఉంది. డిప్యూటీ సీఎం కోహినూర్ వజ్రం. సూపర్.